ఎలాగో నిలబెడతారు भैया भैया अट्ले भैया प्लीज ना ना ఉండి ఇంట్రెస్ట్ తీసుకొని దూరం పీచావు బాయ్ బాయ్ పేరు అదంతా మొత్తం నా పేరు కిషోర్. నేను అనకాపల్లి నుంచి 2 months బ్యాక్ నేను కంబోడియా వెళ్ళాను. అంటే నాకు ఫస్ట్ బ్యాంకాక్ అని చెప్పాను. నా ఏజెంట్ పేరు రాజేష్, అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో మేము ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ రావడానికి అమౌంట్ కట్టాలి. అమౌంట్ కడతామన్నా గన్స్తో బెదిరిస్తారు, ఐరన్ రాడ్స్తో బెదిరిస్తారు. సో మేము అవన్నీ చూసిన తర్వాత భయపడి మేము ఫర్దర్గా స్టెప్ తీసుకోలేకపోయాం. తర్వాత మా సార్ వీడియో చూసిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాకు ధైర్యంతో మా బావ ఇన్స్పిరేషన్, మా బావ నాకు కొంచెం ధైర్యం ఇచ్చి ఆ వీడియో ప్రెస్ మీట్ వల్ల మాకు కొంచెం స్ట్రెంత్ వచ్చిన వల్ల ఎంబసీ కాంటాక్ట్ అయ్యింది. ఎంబసీ కాంటాక్ట్ వల్ల అక్కడ ఇష్యూ జరిగే ముందు 10 hours ముందు నన్ను ఎంబసీ వాళ్ళు కాంటాక్ట్ చేసి నన్ను అరెస్ట్ చేశారు. అతను కస్టడీలో తీసుకున్నారు ఎంబసీ వాళ్ళు. అక్కడ తర్వాత నుంచి మా అక్కడ వీళ్ళందరూ యూనిటీ అవ్వి వాళ్ళ మీద చేశారు కాబట్టి అంతా వాళ్ళ మీద రియాక్ట్ అయ్యారు. అదే ఇక్కడ మన దగ్గర పవర్ లేకపోతే మాత్రం వీళ్ళెవరూ మేము ఎవరూ రాము. అసలు కంబోడియాలో నరకం క్లాత్ చూపించేస్తారు. డ్రగ్స్తోనే డ్రగ్స్తోనే ఇది యాక్టివిటీస్తో వీడియో కూడా చేయించారు మొత్తం 2-3 members చాలా వాళ్ళు ఇది అవ్వారు. సో ఈ శారదా దయ వల్ల మేము లాస్ట్కి ఇండియాకి రీచ్ అవ్వం. థ్యాంక్ యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. చెయ్యాలి కదా, చెప్పాలి కదా, చెప్పండి. నా పేరు రవీంద్ర, నేను వైజాగ్. నేను ఇలాగా డేటా ఎంట్రీ అని చెప్పేసి మమ్మల్ని కంబోడియా తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అసలు డేటా ఎంట్రీ కాదు, ఒక ఫేస్బుక్లో నుంచి మేము ఒక అమ్మాయిల ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఫేస్బుక్లో నుంచి ఆ అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని టెలిగ్రామ్లోకి రప్పించి వాళ్ళు తీసుకునేవారు, హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని తర్వాత అలాగ మేము వాళ్ళకి క్లయింట్స్ ఇవ్వకపోతే, మేము ఇలాగ యాడ్ చేసి క్లయింట్స్ ఇవ్వకపోతే మమ్మల్ని చాలా టార్చర్ చేసేవారు. ఫుడ్ పెట్టరు. దాని తర్వాత ఇంకా ఈ డ్రగ్స్ అవన్నీ రూమ్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది, వీడియోలు తీసుకొని మీ మీద ఇలా కంప్లైంట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేవారు. షిఫ్ట్స్ కూడా మేము ఇంకా క్లయింట్స్ యాక్సెప్ట్ చేయకపోతే షిఫ్ట్స్ కూడా చాలా ఎక్స్టెండ్ చేసేవారు. చాలా आपका नाम क्या, कहाँ से आप? सर मैं वैजाग से है सर, मेरा नाम आरिश है सर। बोलिए क्या हुआ? क्या सर वही सर, इधर से हम जाके डाटा एंट्री जॉब के बोल के उधर स्कैम के जॉब में फंस गए सर।
सो इधर हमको सारे हेल्प करे करने के बाद हम इधर आए सर। आप బ్యాంకాక్ డేటా ఎంట్రీ జాబ్స్ అని తీసుకెళ్తారు. బ్యాంకాక్ నుంచి బై రోడ్ ఏమొచ్చి క్యాబ్ మ్యాన్ ఏమొచ్చి తీసుకెళ్తున్నారు. అసలు అది బ్యాంక్ ఎక్కడికి అంటే బ్యాంకాకే ఇది కూడా అని చెప్తారు. కానీ అది కంబోడియా తీసుకెళ్ళి అక్కడ ఏమొచ్చి నైటే తీసుకెళ్తారు. రూమ్కి తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టేసి అది కంపెనీ అని తెలియదు. ఒక ఫుడ్ అది ఫస్ట్ ముందు తీసుకెళ్ళి నైట్ ఒక కంపెనీకి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఆ కంపెనీలో జాయిన్ చేసేస్తారు. జాయిన్ చేసిన తర్వాత అసలు ఆ వర్క్ ఏంటి అదేంటి కూడా తెలియదు ఎవరికి కూడా. ఆఫీస్ రూమ్ కానీ ఏం తీసుకెళ్ళకుండా సపరేట్గా వేరే దగ్గర చేస్తారు ఇంటర్వ్యూ అది అన్నట్టు. కానీ అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన తర్వాత బయటకు వద్దామంటే రావడం అయితే కష్టం. ఒకవేళ వస్తాననేసి చెప్పినా సరే గెన్నపెట్టి అది పెట్టి బెదిరించడం, లాఠీలతో కొట్టడం, తర్వాత కరెంట్ షాకులు ఇవ్వడం, డ్రగ్స్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా టార్చర్ చేస్తారు. ఇది చాలా టూ మచ్గా ఉంటుంది. మా విషయంలో అయితే ఎంఎస్సీ, సిబిఐ, తర్వాత లోకల్ పోలీసులు ఎన్వై చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల డైలీ ఆ ఫోన్ కాల్ చేయడం, ఎలా ఉన్నారు ఏంటి అనేసి తెలుసుకోవడం, దానివల్ల మేము ఇంత త్వరగా రాగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ అనకాపల్లి.